వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ టమాటా పచ్చడి అండి. ఇది సంవత్సరం కాలం నిల్వ ఉంటుంది. టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఇప్పుడు దీనికోసం మనం ఈ నిల్వ పచ్చడి కోసం 2 కిలోల టమాటాలు తీసుకొని బాగా కడిగి ఎండలో బాగా తుడిచి బాగా గుడ్డతో తుడిచి ఆరబెట్టి పెట్టుకున్నానండి. టమాటా పచ్చడి కోసం అండి ఇలా 4 ముక్కలుగా, అంటే పెద్ద టమాటాలు కదండి, అందుకని ఇలా 4 ముక్కలుగా మనము మొత్తం ఒక్కొక్క టమాటా 8 ముక్కలు కట్ చేసుకున్నామండి. ఈ మోడల్లోనూ ఇలాగే టమాటాలన్నీ ఈ 2 కిలోల టమాటాలని కట్ చేసి పెడతానండి. ఈ 2 కేజీల టమాటాలను ముక్కలుగా ఇట్లా కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఇందులో 200 గ్రాములు, 2 కేజీలకు 200 గ్రాములు కల్లుప్పేసి అందులో 1 స్పూన్ పసుపు వేసి కలిపి పెడతాను. ఇది 3 రోజుల పాటు ఇలాగే మనం ఊరనివ్వాలండి. బాగా ఊరిపోద్దప్పుడు. ఈ టమాటా నిల్వ పచ్చడి కోసం అండి మనం ముందుగా 3 రోజులు ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ముక్కలు చేసి కల్లుప్పులో. చూడండి, ఇది రోజుకొకసారి ఇలా కలిపేసుకున్నామండి. తడి లేకుండా కలుపుకోవాలండి, చేతులకు తడి ఉండకూడదు. ఇలా కలిపి పెట్టుకున్నాను. 3 రోజుల పాటు రోజుకొకసారి అలా కలిపేసుకోవాలి. అలా 3 రోజులు నానబెట్టుకోవాలా. ఇప్పుడు ఇలా పిండుకొని వీటిని ఎండబెట్టుకోవాలండి. మంచి ఎండలో ఎండబెట్టుకుంటే విడివిడిగా వేసుకొని ఇలా పిండేసుకోవాలి. రసం అంతా ఇందులోకి వచ్చేయాల. ఈ బాగా ఎండలో పెట్టి బాగా డ్రై అయ్యేంత వరకు ఒక 3 రోజులు పట్టద్దండి. ఇలా డ్రై అవ్వాలంటేను అలా ఎండబెట్టేయాలండి. ఇప్పుడు ఈ రసంలో మొత్తం ముక్కలన్నింటినీ బాగా పిండేసి ఇదిగోండి ఇలా మనం విడివిడిగా బాగా ఈ స్తాంబాడంలో ఇలా పెట్టేసుకున్నామండి. ఎందుకంటే ఈ బాగా ఎండాలి కదా, ఇలా పెట్టుకోవాలా. ఇలా బాగా 3 రోజుల పాటు ఎండబెట్టుకోవాలా. తిప్పుకుంటా ఎండబెట్టుకుంటే చాలా బాగుంటాయి. టమాటా నిల్వ పచ్చడికండి 200 గ్రాములు చింతపండు కావాల్సి వస్తుంది. దీన్ని కూడా ముందుగానే ఎండలో ఎండబెట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇలా అన్నీ బాగా తడి లేకుండా ఎండబెట్టి పెట్టుకుంటే మనకి పచ్చడి బాగా నిల్వ ఉంటుందండి, పాడవకుండా. ఇప్పుడు ఈ చింతపండుని ఇందులో ఈ టమాటా రసం ఉంది కదండి, మనం ఊరబెట్టిన రసం, దీనిలో ఇలా కలిపేసి దీన్ని కూడా 3 రోజుల పాటు అవి ఎండబెడుతున్నాము. ఇది కూడా ఒక 3 రోజుల పాటు, దాంతోపాటు ఇది కూడా ఊరాలండి. ఇలా ఎండలోనే పెట్టి పెడతాను. ఇది కూడాను అది 2 మనకి ఎండలో ఎండాలండి. ఇలా ఎండితేనే బాగుంటుంది. ఇది మనం 3 రోజుల నుంచి ఎండబెట్టుకున్నాం కదండి. ఈ టమాటా ముక్కల్ని ఇలా బాగా ఎండిపోయినాయండి. ఇలా ఎండితేనే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది. ఇలా ఎండిపోవాలా. ఇది టమాటా రసం అండి, దాంతో మనం చింతపండు వేసి పెట్టుకున్నాం కదా మనం చూపించుల్లో, అలాగా అది కూడా బాగా రోజు ఇవి ఎండబెట్టినప్పుడల్లా దీన్ని కూడా ఎండబెట్టేదాన్ని 3 రోజులు. బాగా చింతపండు కలిసి ఇలా ఇనుకుంది. ఇప్పుడు ఈ ముక్కలనంతా ఇందులో వేసేస్తానండి. వేసేసి ఇలా మొత్తం కిందకి మీదకి కలిపి ఒక అరగంట సేపు నానబెట్టి పెడతానండి. ఈ టమాటా పచ్చడి తయారు చేసే విధానం చూద్దరండి. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి ఇప్పుడు దీంతో 1 స్పూను మెంతులు లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంతోనే ఒక 2 స్పూన్లు ఆవాలు, ఇవి కూడా కొంచెం చిటపటలాడిస్తాను. తర్వాత దించేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేగాయి. ఆవాలు మెంతులు వేయించాం కదండి, అవి చల్లార్చుకొని మిక్సీకి పట్టేస్తానండి. ఇప్పుడు దీనిలో ఈ ఆవు పిండి ఉంది కదండి, ఆవాలు మెంతులు మనం పిండి చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీలో వేసి అది వేసేసాము. దీనికి ఒక 250 గ్రాములు, 1/4 కేజీ కారం కొలత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా, ఇందాక ఒక అరగంట నానాలని చెప్పాను కదా, టమాటా ముక్కల్ని దాంతోనే అరగంట అయిపోయింది. తర్వాత ఇవన్నీ వేస్తున్నాను.
వేసి దీన్ని మొత్తం మిక్సీలైనా పట్టుకోవచ్చు, వీలు లేని వాళ్ళు. మాకు వీలు ఉంది కాబట్టి మేము రుబ్బు రోల్లోనే రుబ్బేస్తానండి దీన్ని, పచ్చడిని. అలా రుబ్బుకుంటే బాగుంటుంది. వీలు లేని వాళ్ళంతా మిక్సీలో వేసేసుకొని పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటా పచ్చడి కోసం పోపు పెడుతున్నానండి. స్టవ్ పైన పాన్ పెట్టాను. ఇది 1/2 kg అండి వేరుశనగ నూనె, 1/2 kg వేరుశనగ నూనె. ఇప్పుడు 2 kgలకి 1/2 kg అండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు పచ్చెనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర. ఇప్పుడు ఈ మినప్పప్పు పచ్చెనగపప్పు అంతా వేగిపోయాయండి. ఇప్పుడు వెల్లుల్లి 1 గుప్పెడు నిండా, 50 గ్రాములు వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత వెల్లుల్లి వేసాం కదండి, అవి కొంచెం వేగాయి. ఇప్పుడు ఎండుమిర్చి 10 ఎండుమిర్చి తీసుకున్నాను, కొంచెం చీల్చేసాం, కొద్దిగా 2 ముక్కలు కట్ చేసి. ఇప్పుడు 2 రెమ్మలు కొంచెం మంచి కొద్దిగా ముదురు కరివేపాకండి, మరి లేదైతే కమిలిపోయినట్టు అయిపోద్ది. కొంచెం బాగా కరివేపాకు వేసుకున్నామంటే కొంచెం సేపు వేగనిద్దాం. చూడండి కలర్, మనకి ఎండుమిర్చి కూడా ఈ కలర్లో రావాలా. కరివేపాకు కూడా వేసాం కదండి, ఈ పోపు వేగిపోయింది చూడండి. ఇంతేనండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసాను. దీన్ని మనం చల్లార్చి పెట్టుకొని తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి, బాగా చల్లారాల. ఇప్పుడు పచ్చడి రుబ్బేస్తామండి. వేసేసుకొని మనం రుబ్బు రోలు మీద కానీ రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి. పాత పద్ధతి ఇది పచ్చడి అంతాను. కాకపోతే ఇట్లా ఇప్పుడు అందరికీ అంత టైం ఉండదు, సౌకర్యం కుదరదు కాబట్టి అందరికీ టౌన్లలో ఇదంతా మీరంతా మిక్సీలో వేసేసుకోవచ్చు. మేమేందంటే ఇక్కడ విలేజ్లో ఉన్నాం కాబట్టి అదే టైప్లో ఇప్పుడు నేను మొత్తం తీసేసేసుకొని రుబ్బేస్తానండి. ఇప్పుడు టమాటాలు చౌకగా వచ్చే సీజన్ కదా, ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి సంవత్సరం రోజులు ఇంకా మనం టమాటా పచ్చడి చూసుకోబడలేదండి. అట్ట చేసి పెట్టుకోవచ్చు, చౌకగా వచ్చినప్పుడు చేసి పెట్టుకుంటే మనం 1 సంవత్సరం రోజుల పాటు తినొచ్చు. అందుకే ఒకసారి ఇలా మేము చేసుకుంటామండి మామూలుగా. నేను ఒకసారి మీకు కూడా ఈ వీడియో పెడదామని చూపిద్దామని చేస్తున్నాను. నేను ఇలా బాగా రుబ్బేస్తానండి. చూడండి బాగా మెత్తగా వచ్చేసింది. మనం వేసుకున్న చింతపండు, టమాటా ముక్కలు, ఈ కారం అన్నీ వేసుకున్నాం కదా, ఎంత బాగా కలిసిపోయింది ఆవపిండి అంతాను. ఇప్పుడు దీన్ని తీసేసి మనం పోపు చేసుకుందామండి. పోపు పెట్టుకొని దీంతో కలుపుకుందాము. చూడండి ఇది మనం రుబ్బేసుకున్న పచ్చడి అండి. ఇది పోపు అండి. మనం ఇందాక పెట్టుకున్నాం కదా, అది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో కలిపేసుకోవాలండి. ఏం లేదండి, మనము ఒకేసారి పోపు పెట్టేసుకుంటామండి. మనం ఆవకాయకి అట్ట పెట్టుకుంటాం కదా, అట్ట ఒకేసారి అంటే పచ్చడి చేసుకున్నప్పుడే పెట్టేసుకుంటే పచ్చడి ఆయిల్లో కానీ మగ్గతా ఉంటే చాలా బాగుంటుందండి. పాడవకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని మేము చేసుకునే పచ్చడిలో మాత్రం ఒకేసారి ఇలా కలిపేసుకుంటాము. ఇలా బాగా కలిపేసుకొని మనం బాగా 4 పక్కల ఇట్టా ఈ పోపు అంతా అంటే ఈ ఆయిల్ అంతా పచ్చట్లో ఇమిడేలా కలిపేసుకున్నామంటే, కలిపిన తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టేస్తానండి. మనకి చాలా కాలం 1 సంవత్సరం ఈజీగా నిల్వ ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకున్నామంటే ఇంకా మనం మజ్జిగలోకైనా, సమయానికి కూర లేకపోయినా అన్నంలో కలుపుకోవడానికైనా, టిఫిన్లోకైనా ఎట్టయినా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ పచ్చడి. టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏం లేదండి, ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా రోజులు నిల్వ ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందను. మీకు కూడా నచ్చినట్టయితే ఈ వీడియోస్ మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.